ప్రపంచవ్యాప్తంగా చాలా స్టాక్ మార్కెట్స్ ట్రంప్ దెబ్బకి ఈరోజు కుదేలయ్యాయి. ట్రంప్ చేస్తున్న టారిఫ్ వార్, రిటాలిటరీ టారిఫ్స్, చైనా ప్రతీకారంగా వేసిన టారిఫ్స్, దీంతో ఇన్వెస్టర్స్లో భయం పట్టుకుంది. అమెరికాలో రెసెషన్ స్టార్ట్ అయితే అది ప్రపంచవ్యాప్తంగా వస్తుందేమని చెప్పి చాలామంది భయపడుతున్నారు. స్టాక్ మార్కెట్స్లో ఈరోజు చాలా పెద్ద క్రాష్ కనిపిస్తుంది. S&P 500 ఇప్పటికే $5 ట్రిలియన్ నష్టాన్ని చూపిస్తోంది. అంతేకాదు మన సెన్సెక్స్ దాదాపు 19 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూస్తుంది ఒకటే రోజు. ఇదంతా బ్లాక్ మండేని తలపిస్తుందా? యాక్చువల్లీ అక్టోబర్లో అంటే 1987 అక్టోబర్లో బ్లాక్ మండే వచ్చిందనమాట. అంత దారుణంగా అంటే 22% ఒకటే రోజు అప్పట్లో స్టాక్స్ పడిపోయాయి. అంత దారుణంగా ఈరోజు జరగబోతుందని చెప్పి ఇన్వెస్టర్స్ భయపడతారనమాట. వెల్త్ ఎరోషన్ అయితే విపరీతంగా ఈరోజు జరగబోతోంది చాలా స్టాక్ మార్కెట్స్లో, ముఖ్యంగా ఏషియన్ స్టాక్ మార్కెట్స్లో. ట్రంప్ ఎప్పుడైతే ఈ టారిఫ్స్ ప్రకటించాడో అప్పటి నుంచి అందరికీ భయం పట్టుకుందనమాట.